పూలబాల గారు, మీరు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున విదేశీ భాషలకి అధికార ప్రతినిధిగా ఉన్నారు. మీకేమో తెలుగు భాష మీద మక్కువ, అభిమానం. మరి ఈ ఈ ప్రయత్నంలో మీరు తెలుగు భాషను కూడా అభివృద్ధి చేయడానికి, ఆ తెలుగు భాషను ప్రోత్సహించడానికి ప్రభుత్వం తరఫున ఏమన్నా ప్రభుత్వానికి మీరేమన్నా రిక్వెస్ట్ ఇచ్చారా? ఆ ప్రభుత్వం తరఫున మీరు ఏమైనా కార్యక్రమాలు చేపట్టారా? నా మనసులో ఉన్నది చెప్పుకోవడానికి ఒక అవకాశం ఇచ్చారండి. పెద్దలు, ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తే కానీ తెలుగు భాషని ముందుకు తీసుకువెళ్ళడం అంటే నేను వ్యక్తిగతంగా చేసే ప్రయత్నాలన్నీ మీకు వివరించాను. అయితే వ్యక్తిగతంగా చేసిన ప్రయత్నాల్లో నేను చాలా డబ్బు ఖర్చు పెట్టాను. దానికోసం నేను వెనక్కి ఏదో రావాలని డబ్బు ఖర్చు పెట్టాను గొప్ప అని అవేం చెప్పటం లేదు. నాకు ఆ పిచ్చి ఉంది కాబట్టి ఫారెన్ లాంగ్వేజెస్ మీద సంపాదించిందంతా తెలుగుకే నేను ఖర్చు పెడుతున్నాను. ఈ పుస్తకాలు ఇంకా మళ్ళీ కొట్టిస్తాను, ఇంకా ఇస్తాను. ఎవరైనా మీరు కనుక ఒక అవకాశం ఇస్తే చక్కగా భారతవర్ష అంతా కూడా మీ ముందు ప్రదర్శిస్తాను. నా బృందానికి నేను ఎప్పుడూ డబ్బులు ఇస్తూనే ఉంటాను. అంటే ఊరికనే పాటలు పాడించి ఊరికనే ప్రయాణాలు అది ఎవరు చేస్తారు? అది సమంజసం కాదు కదా. నాట్య కళాకారిణి ఉన్నారు, ఆవిడకి ఇవ్వాలి. పాడేవాళ్ళు ఉన్నారు, పెద్ద పెద్ద కోవిదుల చేత పాటలు పాడించాను. మీకు ఇంటర్నెట్లో ఉంటాయి అవన్నీ, యూట్యూబ్లో. పాడుతా తీయగా కావచ్చు, మరో చోట బాగా పాడి. ఈ రకంగా నా వ్యక్తిగతంగా నేను చేశాను. కానీ గవర్నమెంట్ మీరన్నట్టుగా నాకు ఒక అవకాశం ఇస్తే తెలుగు భాషకి మీరన్నట్టుగా గవర్నమెంట్ తరఫున అయితే నేనేమి చేయలేదు, వ్యక్తిగతంగానే చేశాను. గవర్నమెంట్ ఏదైనా చేస్తే బాగుంటుంది. గవర్నమెంట్ వారు ఏమీ చేయలేదని అంటం లేదు. నాకు ఉచిత రీతిని సత్కరించి మాతృభాషా సేవా శిరోమణి అనే బిరుదునిచ్చారు. బొత్స సత్యనారాయణ గారి చేతుల మీదుగా నేను ఇది అందుకున్నాను. విద్యాశాఖ మంత్రి వారు ఇచ్చారు. అది ఆనందమే. ఒక గుర్తింపు అనేటువంటిది, రాచమర్యాద అనేటువంటిది జరిపారు. కానీ అది నన్ను పనిచేయనిస్తుంది. నేను ఈ పని ఎప్పుడు ఆపకుండా చేస్తాను. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం ఉంది, వీరు కూడా భాషానురక్తులే ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారికి భాషలు మీద పట్టు ఉంది. అలాగే ఆయన మంచి చదువరి, మంచి వక్త, బాగా మాట్లాడతారు. దేశభక్తి ఆయనలో మెండుగా మనకు కనిపిస్తుంటుంది. అలాగే సనాతన ధర్మ పరిరక్షణ కూడా చేయటానికి ఆయన నడుం కట్టారు. కాబట్టి తప్పనిసరిగా వారు కనుక తలుచుకున్నారు అంటే ఈ తెలుగు భాష ముందుకు వెళ్ళటానికి ఏదైనా కొంచెం సహాయం నాకు చేయొచ్చు. ఈ పుస్తకానికి కొంచెం ప్రాచుర్యం కల్పించవచ్చు. ఒక ముద్రించి ఎవరికైనా, నేనంటే లక్షలు పెట్టి నేను చేయలేను కదా. ఈ పుస్తకాన్ని సాంస్కృతిక శాఖ వారు కానీ, అంటే సాహిత్యం ద్వారా సాంస్కృతిక పరిరక్షణ జరుగుతున్నప్పుడు ప్రభుత్వ లక్ష్యం కూడా అదే అయినప్పుడు, మరి ఉప ముఖ్యమంత్రి గారికి అదే ఇష్టం అయినప్పుడు, ధర్మ పరిరక్షణే వారి ధ్యేయం అయినప్పుడు ఇవన్నీ కలిసి వచ్చాయి. కాబట్టి ఈ పుస్తకాన్ని ఉచితంగానో లేదా తక్కువ ధరకో ముద్రించి ఎక్కువ మందికి చేరేలా చేస్తే ఈ సాహిత్యం అందరినీ అలరిస్తుంది, భాషానురక్తిని పెంచుతుంది. అలాగే నాకు ఎప్పుడైనా అవకాశం ఇస్తే నేను కూడా ఒక ప్రదర్శన ఇవ్వడానికి మా బృందం ద్వారా నేను ఆయనకి వినతి చేసుకుంటున్నాను. అలాగే లోకేష్ గారికి కూడా ఈ మధ్యన చాలా చక్కగా, అంటే నాలాంటి చిన్న వ్యక్తుల బాధలను కూడా పట్టించుకుని ఆయన అక్కడికక్కడే పరిష్కారాలు చూపిస్తున్నారు. కాబట్టి నా బాధ ఇదే. నేను ఇన్ని భాషల్ని నేను నేర్చుకున్న, ఈ భాషల గురించి నేను ఇంగ్లీష్లో చాలా పెద్ద గ్రంథం రాసిన, నా గ్రంథం పేరు ఎప్పుడు ఎవరికి చెప్పలేదు. ఎవరిని నాకు ఒక అవకాశం ఇవ్వమని నేను ఎవరిని అడగలేదు. ఇంగ్లీష్లో నేను చాలా పెద్ద గ్రంథం రాశాను, 1500 పేజీల నావల్, భారతదేశంలోనే అతి పెద్దది. లవ్ అండ్ పీస్ అనేటువంటిది 1500 పేజీల పుస్తకం రాశాను. ఇక్కడికి నేను తేలేకపోయాను, బ్యాగ్తో పట్టలేదు. పెద్ద పెద్ద పుస్తకాలు 1500 పేజీలు. అలాగే 200 సానెట్లు ఇండియన్ సోనెటీర్ అని రాశాను. వాటి గురించి నేను ఎప్పుడు గొప్పగా చెప్పుకోలేదు, ప్రత్యేకించి ఎవరిని అవకాశాలు అడగలేదు. నా దగ్గరికే విదేశీ భాషల గురించి నన్ను వెతుక్కుని వచ్చారు. కానీ నేను తెలుగు కోసం అనేక మందిని వెతుక్కుని వెళ్తున్నాను. ఈ క్రమంలో లోకేష్ గారికి కూడా ఒకసారి కలిసి వారికి నేను విన్నవించుకుంటాను. ఇది నేను రాసినటువంటి ఇండియన్ సోనెటీర్ అనేటువంటి 200 సోనెట్లు గల ఆంగ్ల కవిత పుస్తకం, కవితల పుస్తకం, పద్యకావ్యం అని చెప్పచ్చు. మరి దీని గురించి నేను ఎప్పుడు ప్రచారం చేయలేదు. ఎవరిని ఏ అవకాశం నేను అడగను. ఎందుకు అడగాలి? అదే నా మాతృభాష కాదు.
నా ప్రయత్నాలన్నీ చేశాను. ఇంకా ఈ కూటమి ప్రభుత్వం కూడా నాకు ఏదైనా సహకరించి తెలుగు భాష అభ్యున్నతికి, మరి తెలుగు వారికి మనోల్లాసానికి, మానసిక వికాసానికి తోడ్పడేటువంటి ఈ భారతవర్ష గ్రంథానికి ఏదైనా ఒక చిన్న చేయూతనివ్వాల్సిందిగా నేను ప్రార్థిస్తున్నాను. ఇప్పుడు బహుభాషా విధానాన్ని అందరూ ప్రోత్సహిస్తున్నారు. ముఖ్యంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు కూడా బహుభాషలు నేర్చుకోమని సలహా చెప్తున్నారు. ఆయన కూడా ట్వీట్ల ద్వారా ప్రజలకు తెలియజేస్తున్నారు. మరి నేను బహుభాషలు నేర్చుకుని ఉండి ప్రభుత్వం తరపున అనువాదకుడిగా వెళ్ళాను. నేనేదో చెట్టు కిందో లేదా క్లాస్ రూమ్లోనే పరిమితమయ్యి ఆ రెండు ముక్కలు చెప్పుకునే వ్యక్తిని కాదు. నేరుగా శాస్త్రవేత్తలు వచ్చినప్పుడు వాళ్ళతో నేను అనువాదకుడిగా ప్రభుత్వానికి నేను పనిచేయడం జరిగింది. నేను అనేక మందికి, వేలాది మందికి ఈ భాషలు నేర్పుతున్నాను. నా వినతి ఏంటంటే తెలుగు ద్వారా మాత్రమే విదేశీ భాషలు నేర్చుకోవడానికి అవకాశం ఉంది. బహుభాషా విధానం చాలా మంచిది. మరి తెలుగు ద్వారా విదేశీ భాషలు నేర్చుకునే వారికి ఎంతో ఉపయోగం ఉంటుంది నా స్వీయ అనుభవం. ఉదాహరణకి ఇంగ్లీష్లో ఉండేటువంటి ఈ పదజాలం కావచ్చు, ఇంగ్లీష్లో ఉండేటువంటి వ్యాకరణం కావచ్చు, అది విదేశీ భాషలు నేర్చుకోవడానికి ఏమాత్రం పనిచేయదు. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. హెచ్ఐఎం హిమ్ అని ఉంది, ఎంఐ మీ అని ఉంది. ఇప్పుడు మీ అంటే ఇంగ్లీష్లో కేవలం ఒకే ఒక పదం, దాని తెలుగులో చెప్పాలంటే నాకు, నన్ను. అదే జర్మన్లో తెలుగులో లాగే ఉంటుంది. మీర్ అంటే నాకు, మిష్ అంటే నన్ను. రెండు వేరువేరుగా ఉంటాయి. ఇంగ్లీష్లో అలా వేరుగా ఉండవు. అదేదో చెప్పడమే తప్ప ఒక రూల్ చెప్తాడు, డైరెక్ట్ ఆబ్జెక్టివ్, ఇండైరెక్ట్ ఆబ్జెక్టివ్ అని. కానీ తెలుగులో అయితే నేరుగా ఉంటుంది. వీళ్ళకి అర్థం కాదు. హిమ్, ఐ సా హిమ్ అంటే అతడిని చూశాను. ఐ గేవ్ హిమ్ ఎ బుక్ అంటే అతడికి పుస్తకం ఇచ్చాను. ఇంగ్లీష్లో రాస్తే నువ్వు ఓన్లీ ఒకే పదం రాస్తున్నావు, ఏంటది? హిమ్. తెలుగులో రాస్తే అతడికి, అతడిని అని చాలా స్పష్టంగా రాస్తున్నావు. జర్మన్ కూడా అలాగే ఉంటుంది. హిమ్ అంటే ఇహిమ్ అంటారు, అంటే అతడికి అనే సందర్భంలో. ఇహిన్ అంటాడు అతడిని అని. ఇషాబా ఇహిన్ గెజియన్, ఇషాబా ఐన్ బూహ్ ఇహిమ్ గిగిబెన్. అతడికి ఒక పుస్తకాన్ని ఇచ్చాను. ఇలా ఖచ్చితంగా మన తెలుగు ఎలా ఉంటుందో అలాగే ఉంటాయి. ఫ్రెంచ్ కూడా అలాగే ఉంటుంది. జలాపెల్, లా అంటే ఆమెను. జెల్వి ఐ దోనే, ఆమెకు ఇచ్చాను. ఆమెకు అనేటప్పుడు ఎల్యుఐల్వి, ఆమెను అనేటప్పుడు ఎల్ఏ లా ఉంటుంది. ఎంత స్పష్టంగా ఉంటుంది. జర్మన్ భాషలో చెప్పుకోవాలంటే కేసులు ఉంటాయి. ఫియర్ ఫెల్లా అంటారు, 4 కేసులు. ఇవి చాలామందికి అర్థం కావు, ఎందుకంటే ఇంగ్లీష్లో చెప్తూ ఉంటారు ఎక్కడ పోయినాను. కేసు అంటే ఏమిటో కూడా తెలియని పరిస్థితిలోనే మనం ఉన్నాం. కేసు అంటే ఇంగ్లీష్లో అంత ప్రభావవంతంగా, అంటే అంత ప్రాక్టికల్గా ఉండదు, ఇనాపరబుల్గా ఉంటుంది. నామినేటివ్, అక్యుజాటివ్, డాటివ్, గెనిటివ్ అని చెప్తారే తప్ప కేసు అంటే నౌన్స్ పొజిషన్ ఇన్ ద సెంటెన్స్. నౌన్ ఏం చేస్తున్నది? తను పని చేస్తున్నదా, పని పుచ్చుకుంటున్నదా? డూయర్ ఆఫ్ ది యాక్షన్ ఆర్ రిసీవర్ ఆఫ్ ది యాక్షన్ అనేది చూసుకుంటాం. నాన్న వస్తున్నాడు, డెర్ ఫాటా కామ్ట్, డెర్ అనేటువంటిది వాడతారు. నాన్నని తీసుకొచ్చాను, ఇష్ బ్రాక్టా డెన్ ఫాటా అంటారు. డెన్ అంటే నీ అని అర్థం, నాన్నని. దేవుడు నమ్ముతాను అంటే కుదరదు, దేవుడిని నమ్ముతాను. ఇలా ఉంటుంది కదా తెలుగు. జర్మన్ కూడా అలాగే ఉంటుంది. నాన్నకి చెప్పాను, ఇప్పుడు నాన్నకి చెప్పి వచ్చావు నువ్వు. ఇందాక ఏంటైంది? నాన్నని తీసుకొచ్చాను, ఇష్ బ్రాక్టా డెన్ ఫాటా. నాన్నని అనేటప్పుడు డెన్ అయింది. ఇప్పుడు నాన్నకి చెప్తున్నాను, నాన్నకి చెప్పి వచ్చావు, నాన్న ఎక్కడో ఉన్నారు, చెప్పేసి వచ్చావు. నాన్న మీద పూర్తి చర్య జరగలే. ఇప్పుడు ఏంటవుతున్నది? ఇది డాటివ్ అవుతుంది, డెమ్ ఫాటా అంటారు. Ich habe dem Vater gesagt, నేను నాన్నకి చెప్పాను. Ich habe alles dem Freund gesagt, నా స్నేహితుడికి అంతా చెప్పేశాను. Ich habe den Freund లేదా meinen Freund angerufen, నా ఫ్రెండ్ని పిలిచాను. Wer hat den Hund gebracht, కుక్కని ఎవరు తీసుకొచ్చారు? మన తెలుగు ఎలా ఉంటుందో జర్మన్ అలాగే ఉంది, ఫ్రెంచి అలాగే ఉంది. మరి తెలుగు ద్వారా నేర్చుకోవడం చాలా సులభం కదా. బహుభాషలు నేర్చుకోవడానికి తెలుగు అనువైన విద్య, అనువైన మార్గం. ఎందుకంటే మనకి గట్టిగా చెప్పేవాళ్ళు ఉంటే తప్ప ఏమీ తెలియదు.
ఏదో ఇంగ్లీష్లో ఒక దీనిగా గుడ్డిగూరం తోపలో వెళ్ళిపోతున్నది. ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుగుని చెప్పే వరకు మనకు ఎంతవరకు తెలిసింది? నికోలా కాంతి అనేటువంటి ఆయన ఇటాలియన్ వ్యాపారవేత్త 1420లోని భారతదేశం సందర్శించి తెలుగు ఇటాలియన్ భాషలా ఉంటుంది అని తెలుసుకుని ఆ రెండు ఒకేలా ఉంటాయి. అది ఎందుకు ఉంటాయి? ఎందుకంటే తెలుగులో ఉండేటువంటి ప్రతి పదము అచ్చుతో అంతం అవుతుంది. అంటే వావల్ ఎండింగ్ లాంగ్వేజ్ అనమాట. అమ్మ, ఆ, నాన్న, ఆ, తమ్ముడు, ఊ, చెల్లి, ఈ ఇలా అంతం అవుతాయి. ఇటాలియన్లో కూడా ఆరే, ఈరే, ఏరే ఈ మూడిటితోనే పదాలు అంతం అవుతాయి. అందారే అంటే ఏంటి? వెళ్ళటం, టు గో, అందారే. దారే, ఫారే చేయడం, అస్పెత్తరే, తల్యారే, నెత్తారే, కుచినారే, బెరే ఇవి ఇటాలియన్లో ఉండేటువంటి మాటలు. అన్నిటికీ అంతం ఏమిటి? వావులే కదా, అచ్చుతోనే కదా అంతం అవుతున్నది. కాబట్టి రెండు భాషలు ఒకేలా ఉన్నాయని గ్రహించి నికోలా కాంతి అనేటువంటి ఆయన ఈ విషయాన్ని తెలియజేస్తే మనం ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని ఆయన అన్నాడు కాబట్టి మనము అంటున్నాం. చాలా మందికి ఇటాలియన్ ఆఫ్ ది ఈస్ట్ అని తెలుస్తుంది, కానీ ఎవరన్నారు, ఎందుకు అన్నారు అనేది తెలియదు. ఇది దానికి కారణం. మరి అంతకంటే దగ్గరగా ఉండేటువంటి జపనీస్ భాష. దీన్ని నేను చెప్తుంది ఏంటంటే ఐడెంటికల్ ట్విన్స్ అని ఇంగ్లీష్లో చెప్పాను. అంటే ఒకేలా కనిపించే కవలలు అనేటువంటిది చెప్తున్నాం. ఎలాగా అంటే ఇటాలియన్ కంటే చాలా దగ్గరగా ఉంటుంది జపనీస్ భాష. తెలుగుకి ఇటాలియన్ కంటే జపనీస్ భాష చాలా దగ్గరగా ఉంటుంది. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. టేబుల్ మీద పుస్తకము ఉంది అని చెప్పాలి. టేబేరు అంటే టేబుల్. టేబేరునో ఉయ్యేని, ఉయ్యేని అంటే మీదన. హోన్ వా దెసు పుస్తకము ఉన్నది. ఏ భాష ఇంత దగ్గరగా అలా అతికినట్టు టైలర్ కుట్టి మనకి సమంగా సరిపోయే దుస్తులు కుడితే ఎలా ఉంటాయి అలా అతికినట్టు ఉంటుంది. ఎక్కడికక్కడ అలా సరిపోతుంది. ఆన్ ద టేబుల్ అని ఇంగ్లీష్లో చెప్పారనుకోండి, ద బుక్ ఈజ్ ఆన్ ద టేబుల్ అని. పుస్తకము మీద టేబుల్ వస్తున్నది. ఆన్ ద టేబుల్ అంటే టేబుల్ ఆన్ అని రావట్లేదు కదా. కానీ జపనీస్ భాష ఇంకా దగ్గరగా వస్తుంది అనమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. అంటే ఒక్కొక్కరు నేను ఇది చదువుకున్నాను ఈ భాషలు కాబట్టి నేను చెప్తున్నాను. ఆ రోజు నికోలా కాంతి అనేటువంటి ఆయన గమనించి ఆయన చెప్పాడు. ఈ రోజు నేను గమనించింది నేను చెప్తున్నాను. జపనీస్ తెలుగు ఇంత దగ్గరగా ఉంటాయి కాబట్టి ఒకేలా కనిపించేటువంటి కవలలు. కూటమి ప్రభుత్వం కూడా ఈ తెలుగు భాష అన్నా కూడా చాలా అభిమానం వాళ్ళు చూపించారు కాబట్టి బహుభాషల్ని అందరూ నేర్చుకోవాలని చెప్తున్నారు కాబట్టి మరి తెలుగు ద్వారా ఈ బహుభాషలు నేర్చుకోవడానికి నాకు కూడా నా వంతు ప్రయత్నం నేను చేస్తాను. వారు కూడా నాకు ఒక అవకాశం ఇస్తే నేను వాటిని వ్యాప్తి చేయడానికి బహుభాషా విధానం వాళ్ళు ప్రవేశపెడితే అందులో పనిచేయడానికి నాకు చాలా ఆసక్తి ఉంది.